అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను గత 9 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను దాదాపుగా 16-17 సంవత్సరాల నుంచి కార్డియాక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ 16 ఏళ్లలో దాదాపుగా 15,000కు పైగా ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటే యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీలు, పేస్ మేకర్లు, డివైస్ క్లోజర్లు, పీటీఎంసీలు, ఆల్కహాలిక్ సెప్టల్ అబ్లేషన్స్, ఆల్ సార్ట్ ఆఫ్ అంటే అన్ని రకాల గుండె జబ్బుల ప్రొసీజర్స్ని మేము ఈ సంస్థలో ఈ హాస్పిటల్లో చేశాము. దాంతో పాటుగా టావర్ అనేది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా పోయిన సంవత్సరం 2 కేసులు చేయడం జరిగింది. ఈ ప్రొఫెషనల్కి ఈ గుండె జబ్బులకి ట్రీట్మెంట్ చేయాలంటే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ నెట్వర్క్ చాలా అవసరం. ఎందుకంటే మినిట్ ఈజ్ మజిల్, ప్రతి నిమిషము పోయే కొంది మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా చాలా తొందరగా ఫాస్ట్గా చేయాలి. మామూలుగా ఉదాహరణకి హార్ట్ అటాక్ వస్తే మనం క్యాత్ ల్యాబ్కి తీసుకొని స్టంట్ పెట్టడానికి ఇంటర్నేషనల్గా మనకు 90 నిమిషాల లోపల చేయాలి అని ఒక గైడ్ లైన్ ఉంది. నెల్లూరులో మేము 30 నిమిషాల లోపల చేయగలుగుతున్నాం. ఎందుకు ఎలా చేయగలుగుతున్నామంటే మాకు ఎమర్జెన్సీ టీము, ఇంటర్వెన్షనలిస్ట్ టీము, మేము 3 కార్డియాలజిస్టుల టీము 24/7 ప్రతిరోజు ప్రతి గంట అందుబాటులో ఉన్నాం. సో మా అందరి ఇళ్ళు కూడా దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ చేసి ఎంతోమంది జీవితాలను కాపాడగలిగామనే సంతృప్తి మాకు ఇప్పుడు కూడా ఉంది. ఈ యొక్క ఫెసిలిటీని అన్ని రకాల గుండె జబ్బులకి, పీడియాట్రిక్ జబ్బులకి అంటే చిన్నపిల్లల్లో వచ్చేదానికి, ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్కి, హై ఎండ్ ప్రొసీజర్స్కి ఇప్పుడున్న కాస్ట్ అంటే మెడికల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. దానికి మనకున్న పరిధిలో ఎంత తక్కువగా సామాన్యుడికి అందుబాటులో కార్పొరేట్ సేవ అనే ఒక నినాదంతో దీన్ని ఎంత తక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయగలమో ఆ విధంగా మా టీం కృషి చేస్తుంది. ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా మరియు ఒంగోలు జిల్లా నుంచి కూడా ఎంతోమంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క ఫెసిలిటీని ఒక్క ట్రీట్మెంట్ పరమే కాకుండా ప్రివెన్షన్ అంటే నివారణే మార్గంగా మేము ఎన్నో కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ తరఫున గుండె జబ్బులు రాకుండా నివారించడానికి ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ అవగాహన పెంచుకొని అసలు గుండె జబ్బులు రాకుండా ప్రివెన్షన్ తీసుకోవాలనేదే మా యొక్క మొదటి సిద్ధాంతం. వచ్చిన తర్వాత ఎంత అఫోర్డబుల్ కేర్లో మ్యాక్సిమం పాసిబుల్ ట్రీట్మెంట్ని చేయగలగాలనేదే ఈ యొక్క యూనిట్ యొక్క సిద్ధాంతం. దీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.